హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. సో ఈరోజు వచ్చేసి మనము ఉసిరికాయతో రోటి పచ్చడి చేసుకుందాం. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం, ఓకేనా? దానికి కావాల్సినవి అయితే మనకు ఉసిరికాయలు 4 తీసుకుందాం చాలు. 4 ఉసిరికాయలు అంటే మనము ఉసిరికాయలు నిల్వ చేస్తున్నా అని చెప్పాను కదా రీల్లో. నేను చూసారో లేదో తెలీదు, బ్యాక్ వీడియోస్కి వెళ్ళి చూడండి ఒకసారి. నేను ఉసిరికాయలు నిల్వ పెడుతున్నాను అంటే ఓన్లీ పచ్చి ఉసిరికాయలే బాయిల్ చేయకుండా ఏం చేయకుండా కడిగి తూడ్చేసి ఒక కంటైనర్లో గాలి పోకుండా మంచిగా మూత పెట్టేసి గట్టిగా డీప్ ఫ్రీజర్లో పెట్టేయండి. సో అవైతే 6 months కూడా అలాగే ఉంచుదాం అనేసి చేస్తున్న ఈ ప్లాను. అలాగే ఉన్నాయండి, 3 months అయింది. నేను షాక్ అయ్యా. ఫస్ట్ టైం నేను ఇలా చేసుకునేది. నేను ఎప్పుడు అలా చేయలేదు, ఊరబెట్టాను కానీ ఇలా చేసుకోలేదు. సో మనకు అలాగే పెడితే కూడా రావి అంటే పచ్చివే పెడితే కూడా మనకు అలాగే ఉంటాయని ఇప్పుడు తెలుస్తుంది నాకు. సో ఒక కంటైనర్లో మూత పెట్టేసి గాలి పోకుండా పెట్టేసి అయిపోతుంది. ఇప్పుడైతే వాటితోటే నేను రోటి పచ్చడి చేస్తున్నా చూడండి. సో దానికి కావాల్సిన అయితే పచ్చిమిర్చి తీసుకున్నా, పచ్చి కొబ్బరి తీసుకున్నా, రాళ్ళ ఉప్పు, జీలకర్ర చాలు, ఇంకా వేరే అవసరమే లేదు. అంటే ఎల్లిపాయలు తీసుకోండి తప్పకుండా. సో ఇవైతే మిక్సీ చేసేసుకున్నా. నేనైతే ఫస్ట్ రోట్లో వేసుకుందాం అనుకున్నా, కొద్దిగా లేట్ అవుతుంది, మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి టకాటకా వర్క్స్ ఉంటాయి కదా. సో అందు గురించి మనకి రోట్లో వేసుకొని లేకుండా నేను మిక్సీలో వేసేసాను. రాళ్ళ ఉప్పు తీసుకోండి, కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేయకండి. నేనైతే పసుపు తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను, ఎల్లిపాయలు తీసుకున్నాను, కొంచెం అల్లం ముక్క కూడా వేసుకుంటే వేసుకోండి. సో నేనైతే వేయలేదు, ఎల్లిపాయలు వేసాను కదా అనేసి. సో మెంతులు కూడా వేయించి పొడి కొట్టేసుకొని కొంచెం వేసుకున్నా పర్లేదు, చాలా బాగుంటుంది టేస్ట్. పచ్చళ్ళకైతే మెంతి పొడి వేస్తే చాలా మంచిది, హెల్త్కు చాలా మంచిది, టేస్ట్ బాగా వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు చూసారో లేదో, నేనైతే ప్రతి వంటల్లో నేను మెంతి పొడి, జీరా పొడి అయితే తప్పకుండా యాడ్ చేస్తాను. ఎందుకంటే మనకు జీర్ణశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది వీటి వల్ల, మెంతులు జీరా వల్ల. అందు గురించి మనము జీరా పొడైనా, మెంతి పొడైనా, వాము అయినా కొంచెము చిటికెడు వేయాలి అని చెప్పాను కదా. సో ఇలాంటివి యాడ్ చేస్తూ ఉండాలి మన వంటల్లో. ఏ వంటలు చేసినా, ఏ రెసిపీలు చేసినా కూడా ఇలాంటివి యాడ్ చేస్తూ ఉండాలి. టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఇలా పొడి చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే అప్పటిదప్పుడు ఇన్స్టంట్ వేయించి దంచేసుకొని కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, ఒట్టిమిర్చి మనం అంచుకు కూడా పెట్టేసుకొని తినొచ్చు. సో పప్పులు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు లేకుండే, కరివేపాకు వేయలేదు, నేను పొడి చేసేసి పెట్టుకున్నా, అందు గురించి కరివేపాకు అయిపోయింది, అందు గురించి నేను వేయలేదు దీంట్లో. కావాలంటే మీరు తప్పకుండా వేసుకోవచ్చు ఎక్కువనే. మనకు చూడడానికి కూడా కరివేపాకు చాలా బాగుంటుంది, తింటే మరీ మంచిది హెల్త్కు. సో ఇలా మనం ఏదైతే కర్రీ చేసుకున్నామో, మిక్సీ చేసేసుకున్నామో రోటి పచ్చడి, అది తాలింపులు వేసేసి కొద్దిగా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు మనము కొద్దిసేపు కలపాలి. అలాగే కలిపి మనము రైస్లోకైనా బాగుంటుంది, ఇడ్లీకైనా బాగుంటుంది, దోశకైనా బాగుంటుంది, పొంగనాలకైనా బాగుంటుంది. మనము ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా ఇది నంచుకు పెట్టేసుకొని తినొచ్చు. ఇది నిల్వ కూడా ఉంటుంది నెల రోజులు. అంటే మనము సాల్ట్ కరెక్ట్గా వేస్తే, తడి అంటకుండా ఉంటే మనకు నెల రోజులైనా నిల్వ ఉంటుంది. అందుకే నేను చేసేసుకొని తెల్లారి, అంటే ఊరాలి కదా కొంచెం అనేసి తెల్లారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. సో నెల రోజులైనా అలాగే ఉంది. అందు గురించి మీకు కూడా వీడియో చేద్దామని, అది ఎలాగుంది, టేస్ట్ ఎలాగుంది, నెల రోజులు ఉంటుందా లేదా అని చూసేసుకొని మీకు వీడియో అనేది పెడుతున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. వెంటనే అప్లోడ్ చేయట్లే నేను, ఏదైనా సరే నాకు నచ్చితేనే మీకు అప్లోడ్ చేస్తున్నా. మీ అందరికీ నచ్చాలి, నచ్చుతుంది కూడా అనేసే నేను ఇలాగా ప్రయత్నిస్తున్నాను. మీ అందరి కోసము నేను కష్టపడుతున్నందుకు నాకేమిస్తారు? ఒక్క లైక్ ఇవ్వండి చాలు, అది ఫ్రీగానే కదా లైక్. ఒక్క లైక్ ఇచ్చేస్తే నాకు తృప్తి ఉంటుంది, మీకు ఇచ్చినట్టు తృప్తి ఉంటుందిగా. సో ఇలాగే చేసుకొని నాకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ రూపంలో
తప్పకుండా తెలియజేయండి. బ్యాక్ వీడియోలోకి వెళ్ళి అన్నీ సర్చ్ చేస్తూ ఉండండి. నా వీడియోస్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ వీడియోస్ పెడుతూ ఉండబుద్దవుతుంది. సో రైస్లోకి అయితే చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే. మీకు కూడా నచ్చుతుందనే నేను చేశాను. సో అందరికీ నచ్చుతుందనే నమ్మకం నాకుంది. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇలాగే. చూసి వెళ్ళకుండా ఒక్క లైక్ కొడితే నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా మోటివేషన్ అవుతుంది, ఇంకా మోటివేట్ అవుతూ ఉంటాను. ఎందుకంటే వీడియో చేశాను అంటే ఇన్ని అవర్స్ అవుతుంది. వీడియో చేయడం అంటే సామాన్యం కాదు, చాలాసేపు పడుతుంది. సో అన్నీ నీట్గా పెట్టేసుకోవాలి, మీకు మంచిగా కనిపించేటట్లు చేయాలి, చాలా రిస్క్ ఉంటుంది. సో ఇంత రిస్క్ తీసుకొని మీకు వీడియోస్ చేసి పెడుతున్నందుకు అంటే మీకు తెలియని వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం కనుక మాకు ఒక తృప్తి అనేది ఉంటుంది మీ లైక్తో. సో తప్పకుండా వాచ్ చేయండి. వాచ్ చేసిన వాళ్ళకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.